సాధారణంగా మార్చ్, ఏప్రిల్, మే నెలలు వచ్చాయంటే చాలు టాలీవుడ్ లో పెద్ద సినిమాల జాతర కనిపిస్తుంది. వందల కోట్ల బిజినెస్, థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం ట్రేడ్ వర్గాలకు అలవాటు. కానీ ఈ ఏడాది సమ్మర్ సీజన్ పెద్దగా స్టార్ పవర్ లేక ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాక కాస్త డల్ గా సాగింది. అయితే ఈ స్తబ్దతను బద్దలు కొడుతూ థియేటర్లకు పూర్వ వైభవం తేవడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ద చిత్రంతో జూన్ 4న రంగంలోకి దిగుతున్నాడు. మరోవైపు టాలీవుడ్ క్వీన్ సమంత తన లేడీ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామా మా ఇంటి బంగారం చిత్రంతో సరికొత్త కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాల గురించిన పూర్తి సమాచారం బాక్స్ ఆఫీస్ విశ్లేషణ కింద క్షుణ్ణంగా చూద్దాం. సమ్మర్ తెచ్చిన నీరసాన్ని పూర్తిగా తుడిచేసి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధమయ్యారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామా పెద్ది జూన్ 4న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లోనే కాదు యావత్ సినీ ప్రపంచంలోనూ కళ్లు చెదిరే అంచనాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకు భారీగా మద్దతునిస్తోంది. జూన్ 3 రాత్రి 8 గంటల నుంచే బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ కూడా ఇచ్చింది. మల్టీప్లెక్స్లలో ₹125 వరకు టికెట్ ధరలు పెంచుకోవడానికి కూడా జీవో ఇచ్చింది. తెలంగాణలో రేట్ల పెంపునకు కోర్టు నో చెప్పినా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. శాకుంతలం, ఖుషీ సినిమాల తర్వాత సమంత కొంతకాలం వ్యక్తిగత కారణాలు మరియు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం కోసం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె సైన్ చేసిన మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మా ఇంటి బంగారం. ఈ సినిమాతో సమంత కేవలం నటిగానే కాదు, తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై నిర్మాతగా కూడా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. సమంతకు అలా మొదలైంది ఫేమ్ దర్శకురాలు నందిని రెడ్డికి ఉన్న బాండింగ్ ప్రత్యేకమైనది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఓ బేబీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో సమంత కామెడీ ఎమోషన్స్ ను నందిని రెడ్డి అద్భుతంగా పండించారు. ఇప్పుడు వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి జత కడుతుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈసారి వారు ఎంచుకున్న జోనర్ క్లాస్ లేదా కామెడీ కాదు, ఒక రస్టిక్ అండ్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామా. ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి రాబోతోంది. సమంత మార్కెట్ కు తగినట్లుగా దీనిని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. సమంత మళ్లీ స్క్రీన్ మీద పూర్తి స్థాయి యాక్షన్ మోడ్ లో కనిపించబోతుండటంతో ఆమె కెరీర్ కు ఇది ఒక మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ అవుతుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. టాలీవుడ్ చరిత్రను గమనిస్తే సమ్మర్ సీజన్ అనేది ప్రొడ్యూసర్లకు కామధేను లాంటిది. విద్యార్థులకు సెలవులు, కుటుంబాలు థియేటర్లకు వెళ్లే సమయం కావడంతో కనీసం 3 నుండి 4 భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాలు లైన్ కట్టేవి. కానీ ఈ ఏడాది సీన్ రివర్స్ అయింది. సమ్మర్ రేస్ లో ఎక్కువగా చిన్న బడ్జెట్ సినిమాలు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలే వచ్చాయి. వాటిలో కొన్ని మెప్పించినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్ల గ్రాస్ వసూలు చేసే స్టార్ పవర్ లేకపోవడంతో ఓవరాల్ ట్రేడ్ డల్ గా మారింది. దేశవ్యాప్తంగా నడిచిన క్రికెట్ హంగామా, రాజకీయ పరిణామాలు కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా కొంతవరకు ప్రభావం చూపించాయి. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. థియేటర్ల మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రాకపోవడంతో సింగిల్ స్క్రీన్స్ మనుగడ కష్టంగా మారింది. సుమారు 2 నెలల పాటు వెలవెలబోయిన థియేటర్లు ఇప్పుడు జూన్ నెలలో రాబోతున్న ఈ 2 భారీ చిత్రాలతో కళకళలాడిపోతున్నాయి. మొదటి వారంలో పెద్ద సినిమాతో మాస్ యాక్షన్ ప్రియులు థియేటర్లను ముంచెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది లాంగ్ రన్ లో భారీ వసూలను సాధిస్తుందని అంచనా కూడా ఉంది. ఇక 3వ వారంలో మా ఇంటి బంగారం చిత్రంతో సమంత క్లాస్, ఫ్యామిలీ మరియు లేడీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించనుంది. నందిని రెడ్డి మార్క్ ఎమోషన్స్, గుల్షన్ దేవయ్య లాంటి నటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ కానున్నాయి. మొత్తానికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు పట్టిన సమ్మర్ గ్రహణం వీడిపోబోతోంది. ఈ జూన్ నెల టాలీవుడ్ ఇండస్ట్రీకి సరికొత్త ఊపును, వందల కోట్ల కలెక్షన్లను తెచ్చిపెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.